ఇంతటితో కాదు అసలు ఈ ప్లాన్ ఏంటో వినండి ఇప్పుడు చూడండి. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాము. దేవుడు మనకి ఒక 2 ఎకరాల ల్యాండ్ ఇవ్వాలి. ట్రస్ట్ అంతా నిర్వహించడానికి, కన్స్ట్రక్షన్ చేయడానికి 2 ఎకరాల ల్యాండ్ కావాలి. తొందరగా ల్యాండ్ కొనడానికి దేవుడు సహాయం చేయాలి. ఈ విధంగా మీరంతా ప్రార్థించండి. చూసారా, వ్యాపారంలో 3 కోట్లు నష్టపోయి దేవాళ్ళ తీసి యేసుమాత ప్రచారం చేస్తే ఆ 3 కోట్లు ఎలా రికవర్ చేయొచ్చు అని ఒక ప్లాన్తో వచ్చాడా లేదా? అలాగే నా వీడియోలో బంగారం లాంటి వ్యాపారాన్ని, బంగారపు బాదుగుడ్లు పెట్టేటటువంటి వ్యాపారాలను కూడా నేను వదిలేసుకున్నాను అన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు నా దగ్గర. అలాగే ఇప్పుడు ప్లే చేసినటువంటి ఒక క్లిప్లో ఒక పెద్ద ఆయనతో మాట్లాడాడు కదా, అసలు ఆ పెద్ద ఆయన్ని ముందు హిందూ అనుకుని పలకరించాడు. ఈడు వెళ్ళిన విధానం, ఆ అప్రోచ్ ఎలా ఉంది అది కూడా ఒకసారి చూడండి. ఏం పెద్దయినా బాగున్నావా? ఏ ఊరు మీది? ఆహా, ఈ ఊరు కదా. ఇదంతా ఏంది, వాగు పోరంబోగా ఏంటిది? పోరంబోక అయితే కబ్జా చేద్దామనే. స్వర్గానికి వెళ్ళాలంటే మనం ఇక్కడ యేసు ప్రభువుని నమ్ముకోవాలి. తిరణాల్లో లేకపోతే సంవత్సరానికి ఒకసారి